హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ కాబట్టి మీ ఫస్ట్ ఇయర్లో ఏవేవి సబ్జెక్ట్స్ ఉంటాయో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో మనకు ఇంజనీరింగ్లో పర్ ఇయర్కి 2 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. సో సెమ్ 1 అనేది హాఫ్ ఇయర్ జరుగుతుంది అండ్ ఇంకో సెమిస్టర్ వచ్చేసి ఇంకో హాఫ్ ఇయర్ అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా మీకు ఇంజనీరింగ్లో టోటల్ 4 ఇయర్స్ ఉంటాయి కాబట్టి పర్ ఇయర్కి 2 సెమిస్టర్స్. సో ఓవరాల్గా మీకు 8 సెమిస్టర్స్ అయితే జరుగుతాయి మీ ఓవరాల్ 4 ఇయర్స్ ఇంజనీరింగ్లో. సో మీకు ఫస్ట్ ఇయర్లో సెమ్ 1 అండ్ సెమ్ 2లో మీకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో మీకు ఓవరాల్గా ఫస్ట్ ఇయర్లో ఏవేవి సబ్జెక్ట్స్ ఉంటాయో నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీకు ఇంటర్మీడియట్ అయిపోయింది కాబట్టి మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీతో ఇంకా పని లేదని అనుకోద్దండి. మీకు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఖచ్చితంగా కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఏ బ్రాంచ్ వాళ్ళైనా కూడా ఫస్ట్ ఇయర్లో ఒక సెమిస్టర్లో కెమిస్ట్రీ ఉంటుంది అండ్ ఇంకో సెమిస్టర్లో ఫిజిక్స్ అయితే ఉంటుంది. కొన్ని కాలేజ్లో ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో కెమిస్ట్రీ అయితే పెడతారు అండ్ కొన్ని కాలేజెస్ అయితే మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఫిజిక్స్ పెడతారనమాట. సో ఒకవేళ మీకు ఫస్ట్ సెమిస్టర్లో కెమిస్ట్రీ పెట్టినట్టయితే మీకు సెకండ్ సెమిస్టర్లో ఫిజిక్స్ పెడతారు. ఒకవేళ మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఫిజిక్స్ పెట్టినట్టయితే సెకండ్ సెమిస్టర్లో కెమిస్ట్రీ పెడతారనమాట. సో ఎలాగైనా కూడా మీకు 2 సెమిస్టర్స్ తీసుకుంటే ఒక సెమిస్టర్ ఫిజిక్స్ అండ్ ఇంకో సెమిస్టర్ కెమిస్ట్రీ అయితే పక్కా ఉంటాయి ఏ బ్రాంచ్ వాళ్ళకైనా కూడా. అండ్ నెక్స్ట్ చూస్తే మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా మినిమం ఏదో ఒక సెమిస్టర్లో ఏ బ్రాంచ్ వాళ్ళకైనా కూడా పెడతారనమాట. అండ్ కొన్ని కాలేజెస్లో అయితే మీకు బోత్ సెమ్ 1లో ఉంటుంది అండ్ ఆల్సో సెమ్ 2లో కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే పెడతారనమాట. సో ఇప్పుడు మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఆల్సో ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్స్ అయితే ఇప్పుడు చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ తీసుకుంటే మీకు సెమ్ 1లో M1 సబ్జెక్ట్ ఉంటుంది, సెకండ్ సెమ్లో M2 సబ్జెక్ట్ అయితే ఉంటుంది. M1 సబ్జెక్ట్ అంటే మీకు క్యాల్కులస్ రిలేటెడ్ టాపిక్స్ అయితే ఉంటాయి అండ్ M2 సబ్జెక్ట్ అంటే మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అప్లికేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు ఏ బ్రాంచ్ అయినా కూడా మీకు M1 అండ్ M2 అయితే ఖచ్చితంగా ఉంటాయి ఈ ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్స్లో. సో ఇది మీకు మ్యాథమెటిక్స్ సంబంధించిన డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మీరు ఏ బ్రాంచ్ అయినా కూడా మీకు CSE రిలేటెడ్ సబ్జెక్ట్ అయితే మినిమం మీకు సెమిస్టర్ 1లో కానీ సెమిస్టర్ 2లో కానీ మినిమం ఒక సబ్జెక్ట్ అయితే పెడతారు CSE రిలేటెడ్. సో అందులో వచ్చేసి మీకు మినిమం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్పిస్తారనమాట. సో మీరు ఏ బ్రాంచ్ అయినా కూడా మీకు మినిమం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్పిస్తారు మీకు ఫస్ట్ ఇయర్లో చూసుకుంటే. అండ్ CSE వాళ్ళకి తీసుకుంటే మీకు బోత్ సెమ్ 1 అండ్ సెమ్ 2లో ఖచ్చితంగా CSE రిలేటెడ్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది బోత్ సెమిస్టర్స్లో. అండ్ మిగతా వాళ్ళకి చూసుకుంటే మీకు మినిమం ఏదో ఒక సెమిస్టర్లో ఈ CSE రిలేటెడ్ సబ్జెక్ట్ అయితే పెడతారు. సో అందులో మీకు మినిమం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్పిస్తారనమాట. సో ఇది మీకు CSE సబ్జెక్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ECE సబ్జెక్ట్ అనమాట. సో CSE వాళ్ళకి తీసుకుంటే మీకు మినిమం ఏదో ఒక సెమిస్టర్లో ECE రిలేటెడ్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. అది సెమ్ 1 అవ్వచ్చు, సెమ్ 2 అవ్వచ్చు. అండ్ ECE బ్రాంచ్ వాళ్ళకి తీసుకున్నా కూడా మీకు మినిమం ఒక సెమిస్టర్లో ECE రిలేటెడ్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది మీకు ఫస్ట్ ఇయర్లో. అండ్ అలాగే IT వాళ్ళకి కూడా మినిమం ఏదో ఒక సెమిస్టర్లో ECE రిలేటెడ్ సబ్జెక్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మెకానికల్, సివిల్, ట్రిపుల్ వీళ్ళకి తీసుకుంటే కొన్ని కాలేజెస్లో ఉంటాయన్నమాట ECE రిలేటెడ్ సబ్జెక్ట్స్ అండ్ కొన్ని కాలేజెస్లో ఉండవు. అది మీ కాలేజ్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇది మీకు ECE సబ్జెక్ట్ సంబంధించిన డీటెయిల్స్. అండ్ మెకానికల్, సివిల్ బ్రాంచెస్కి తీసుకుంటే మీకు CSE కానీ ECE కానీ IT రిలేటెడ్ సబ్జెక్ట్స్ కాకుండా మీకు వేరేవి ఏముంటాయంటే మీకు ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ కానీ లేదంటే ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ కానీ ఈ కోర్సెస్ అయితే మీకైతే ఉంటాయి ఎవరైతే మెకానికల్ కానీ సివిల్ కానీ తీసుకున్నారో. అండ్ ట్రిపుల్ వాళ్ళకి వచ్చేసి బేసిక్స్ ఆఫ్ సివిల్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అయితే ఉంటుందన్నమాట. మీకు పర్ సెమిస్టర్ వచ్చేసి 6 to 7 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో నేను ఇందాక చెప్పిన సబ్జెక్ట్స్ కాకుండా మీకు ఇంకా వేరేవి ఏ ఉంటాయంటే కొన్ని కాలేజెస్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని పెడతారు అండ్ కొన్ని కాలేజెస్ వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్ అనే సబ్జెక్ట్ పెడతారు అండ్ కొన్ని కాలేజెస్ వచ్చేసి మీకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే సబ్జెక్ట్ పెడతారు. సో ఇలాగా మీకు ఒక్కొక్క కాలేజ్లో మీకు ఒక్కొక్కలాగా ఈ సబ్జెక్ట్ అయితే డిఫర్ అవుతుందన్నమాట. అండ్ మీరు ఏ బ్రాంచ్ అయినా కూడా మీకు ఫస్ట్ ఇయర్లో కామన్గా ఉండే సబ్జెక్ట్స్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ అండ్ తర్వాత వచ్చేసి CSE రిలేటెడ్ ఒక సబ్జెక్ట్ అయితే మినిమం ఉంటుంది. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్పిస్తారు మీకు. అండ్ తర్వాత వచ్చేసి M1, M2 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి ఏ బ్రాంచ్ వాళ్ళకైనా కూడా. సో ఇవి మీకు ఫస్ట్ ఇయర్ రిలేటెడ్ సబ్జెక్ట్ డీటెయిల్స్ అనమాట. సో ఇందులో మీరు కొంచెం కష్టపడాల్సింది M1, M2 సబ్జెక్ట్ అండ్ CSEలో ఏవైతే వాళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పిస్తారో సో దానికి రిలేటెడ్ సబ్జెక్ట్. సో ఇవి మీరు ఫస్ట్ ఇయర్లో కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ మీరు జాగ్రత్తగా చదవండి. సో ఇది ఈ రోజు వీడియో. మీకు ఏమైనా ఈ సబ్జెక్ట్స్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఆల్సో మీరు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ చదువుతున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ దెన్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.